అంటున్నాడు, రక్షణ అనేది నీ సొంత నిర్ణయం, నీ సొంత నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకుని నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నీ వాళ్ళు నీ వెనకాల కొంగు పట్టుకుని వస్తాయి. ఈ సాతాను గడ అలాగే బుజ్జికిస్తూ ఉంటాడు, పర్లేదు మీ ఆయన నువ్వు చేసేసుకో, సూపర్గా ఉంటుంది. ఆయన మనసు మారారనుకో, నువ్వు నీ పిల్లలు తీసేసుకో, ఇంకా బాగుంటుంది, కుటుంబ సమేతంగా తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ లోపల పిల్లలు పాడైపోతాయి, ఈ లోపల నీ భర్త పాడైపోతాయి, ఈ లోపల దేవుడు వచ్చేస్తే, ఈలోగా నువ్వు మరణిస్తే నీ పరిస్థితి ఏమైపోతాయి. అలాగా అవ్వకుండా ఉండాలంటే ఒక్క అడుగు ముందుకేస్తే నిన్ను బట్టి నీ కుటుంబం ప్రభు దగ్గరికి వస్తుంది. నువ్వు బాప్తీసం తీసుకుంటే నువ్వే బాగుపడతావు కదా, నీ పిల్లలే బాగుపడతారు కదా, నీ కుటుంబమే బాగుపడుతుంది కదా, నీ మీద ఉన్న దరిద్రత పోద్దు కదా, నీ ఇంట్లో ఉన్న దరిద్రత పోద్దు కదా, ఆశీర్వాదపు పదంలోనికి నువ్వు వెళ్తావు కదా. ఏంటంటే ఎప్పుడు కూడా బాప్తీసం గురించే చెప్తారు. మరి నువ్వు రక్షణ పొందాలనే కదా చెప్తావు. అది తీసుకోవాలి తీసుకోకూడదు అన్నది నీ నిర్ణయం. ఒక మంచి నిర్ణయం తీసుకుని, పాస్టర్ గారు ఒక అడుగు ముందుకేస్తున్నానంటే నేను ఇస్తాను, కానీ నేను వెళ్ళి బాప్తీసం తీసుకున్న బంగారు కొండ కదా, బాప్తీసం తీసుకుని నీకు లోన్ ఇప్పిస్తాను, బాప్తీసం తీసుకుని మంచి చీర కొనిపిస్తాను, బాప్తీసం తీసుకుని నీకు సూట్ ఇస్తానని బతిమాలుతాను అనుకున్నాను. లేదు 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 లేదు, ఇది కరెక్ట్ కాదు. హృదయంలో ఒక పరివర్తన రావాలి.